హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన తెలుగు వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది బజ్జీలు, బోండాలు. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కానీ బజ్జీలు తినాలంటే బయటికి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటారు కదా! అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా చేసుకున్నారంటే బజ్జీలైతే పర్ఫెక్ట్‌గా కుదురుతాయన్నమాట. ఎక్కువ నూనె పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా బజ్జీలైతే చాలా బావుంటాయండి. ఈ వర్షాకాలంలో చల్లటి వాతావరణంలో ఇలా వేడి వేడిగా బజ్జీలు వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. బజ్జీలు పర్ఫెక్ట్‌గా రావాలంటే ఫస్ట్ పిండి కలుపుకోవాలి. దానికోసం అయితే గిన్నె పైన ఒక జల్లెడ పెట్టుకొని జల్లెడలోకి శనగపిండి వేసుకొని శనగపిండిని జల్లించుకోవాలి. ఇక్కడ నేనైతే 2 కప్పుల శనగపిండి తీసుకొని జల్లించుకుంటున్నానండి. 2 కప్పుల శనగపిండిని ఒకటేసారి జల్లించుకోలేం కాబట్టి ఫస్ట్ ఒక కప్పు శనగపిండిని జల్లించి తర్వాత ఇంకొక కప్పు వేసుకొని జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకోవటం వల్ల శనగపిండిలో ఉండలు కానీ లేదంటే చెక్క పురుగులు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక పక్కకు తీసేయచ్చు. జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ వాము, 2 స్పూన్ల మనం జల్లించుకున్న శనగపిండి అయితే వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వాము మెత్తగా అయిపోయేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకొని మిరపకాయలలో స్టఫింగ్ పెట్టుకున్నామంటే తినేటప్పుడు ఆ వాము ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జల్లించుకున్న శనగపిండిలో పావు స్పూన్ వంట సోడా, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎంత వేసుకోవాలో తెలియదు అనుకుంటే కనుక ఫస్ట్ కొద్దిగా వేసుకొని తర్వాత ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. ఒక్కసారి ఉప్పు ఎక్కువైపోయిందంటే మళ్ళీ తగ్గించలేం కదా! అదే కొద్దిగా వేసుకొని మళ్ళీ తక్కువైతే వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు శనగపిండిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ఇలా కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా చేత్తో బాగా నలిపేస్తూ కలుపుకోవాలి. ఫైనల్‌గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడం కోసం మిరపకాయలు తీసుకొని వాటి లోపల ఉండే విత్తనాలు అయితే తీసేయాలండి. నార్మల్‌గా మార్కెట్‌లో బజ్జీ మిరపకాయలు అయితే సపరేట్‌గా దొరుకుతాయి. నేనైతే ఈరోజు నార్మల్ మిరపకాయలతోనే బజ్జీలు వేస్తున్నానండి. తీసుకున్న మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక్కొక్క మిరపకాయకి ఇలా పిన్నీస్‌తో ఘాట్లు పెట్టేసి అందులో ఉండే విత్తనాలు తీసేయాలి. విత్తనాలు తీసేయటం వల్ల బజ్జీలు మిరపకాయలతో సహా తింటే గనక కారం ఉండకుండా ఉంటాయండి. అదే విత్తనాలు అలాగే పెట్టుకున్నారంటే చాలా కారంగా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు అంత కారం లేవు కానీ పిల్లోళ్ళు తింటారని విత్తనాలు అయితే తీసేస్తున్నానండి. ఇలా విత్తనాలన్నింటినీ తీసేసుకున్న తర్వాత అదే గట్లల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న వాము, శనగపిండి పౌడర్ ఉంది కదా! దాన్నైతే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ తగిలి బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే అన్ని మిరపకాయలకు కూడా ఈ పౌడర్‌ని పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడం కోసం కలుపుకున్న పిండిని ఇలా ఒక గ్లాస్‌లోకి తీసుకోండి. ఇలా గ్లాస్‌లోకి తీసుకోవటం వల్ల బజ్జీలు వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇంకా శనగపిండి మొత్తం కింద పడిపోకుండా బజ్జీలు నీట్‌గా ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయని ఇలా పిండిలో ముంచేసి తర్వాత కాగుతున్న ఆయిల్‌లో వేసేసుకోవడమే. గిన్నె కంటే కూడా పిండిని ఇలా గ్లాస్‌లో వేసుకొని బజ్జీలు వేసుకోవటం వల్ల ఎక్కడే కానీ శనగపిండి పడిపోకుండా చాలా నీట్‌గా చేసుకోవచ్చు. ఇంకా తక్కువ శనగపిండితోనే ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చు అన్నమాట. అదే గిన్నెలో అయితే గనక మనకు మిరపకాయకి పిండి సరిగ్గా పట్టుకోదు కదా! సో, ఇలా గ్లాస్‌లో వేసుకున్నామంటే మిరపకాయకి పిండి పర్ఫెక్ట్‌గా పట్టుకుంటుందన్నమాట. ఇలా ఒక్కొక్క మిరపకాయని పిండిలో ముంచేసి ఆయిల్‌లో ఎన్ని పడతాయో చూసుకుంటూ వేసుకోవాలి.
ఇలా బజ్జీలన్నింటినీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఎమ్మటే కదిపేయకుండా కొద్దిసేపు కాలనిచ్చి తర్వాత గరిటెతో నెమ్మదిగా తిప్పుకుంటూ 50% వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. సో అప్పుడే బజ్జీలు లోపల వరకు ఉడికి పచ్చిదనం లేకుండా ఉంటాయన్నమాట. మంటని ఎక్కువలో పెట్టి కాల్చుకున్నారంటే బజ్జీలు పైన పైన కలర్ వచ్చి లోపల పిండి పచ్చి పచ్చిగా అలాగే ఉంటుందండి. సో ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇలా ఒక వాయ బజ్జీలు 50% ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండితో కూడా బజ్జీలు అయితే వేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బజ్జీలన్నింటినీ 50% కాల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కాగనివ్వాలి. బాగా కాగుతున్న ఆయిల్లో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీలని మళ్ళీ ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల బజ్జీల పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో ఇలా 2 సార్లు ఫ్రై చేసి చూడండి. బజ్జీలు అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఇలా రెండోసారి వేసుకున్న తర్వాత కొద్దిగా మంటని ఎక్కువగానే పెట్టి దగ్గరుండి కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికైతే బజ్జీలన్నీ కూడా ఇలా కలర్ చేంజ్ అయిపోయి చక్కగా ఫ్రై అయిపోయింది అన్నమాట. సో ఈ టైంలో ఇప్పుడు వాటిని గరిటెతో తీసేసుకొని సపరేట్గా టిష్యూ ఉండే పేపర్లోకి వేసుకోండి. సో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక టిష్యూ పీల్చేసుకుంటుంది. అంతేనండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇకపైన బజ్జీలని బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తాయన్నమాట. ఇక్కడ ఒక బజ్జీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎక్కడే కానీ పచ్చిపిండి లేకుండా బజ్జీలు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయండి. ఇలా జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నామంటే బజ్జీలు సూపర్గా వస్తాయి. ఇప్పుడు బజ్జీలని సర్వ్ చేసుకోవడం కోసం బజ్జీలన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కావాలంటే లైట్గా లెమన్ రసం కూడా పిండుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. చూసారు కదండి, చిన్న చిన్న టిప్స్తో బజ్జీలు ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.